చాలా సేపు నుంచి ఫుడ్ కోసం అయితే స్ట్రీట్లు అయితే వెతుకుతున్నాను. ఎక్కడ పోయినా కూడా అంతా కూడా నాన్ వెజ్ లో రకరకాల, నేను ఇప్పుడు దాకా వినని జంతువుల పేర్లు పక్షుల పేర్లు చెప్తా ఉంటే నాకు ఎక్కడా తినాలనిపించలేదు. ఇక్కడికైతే వచ్చాను. ఇదొకటి అన్ని వెజ్జాను. ఇదొకటి తీసుకున్నాను. ఇదొకటి స్వీట్ అంట. ఇదొకటి తీసుకున్నాను. ఇది కోకోనట్ పిచ్ కొబ్బరితో చేసింది. ఇది ఒకటి తీసుకుని, ఈ మూడు తీసుకుని అయితే పార్సల్ కట్టిమని చెప్పాను. వయా పార్సల్. మూడు వచ్చేసరికి ఏంటంటే 10 30 బాత్స్. 30 బాత్స్ అంటే మన ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో 90 రూపాయలకి ఇంచుమించు దగ్గరలో ఉందండి. ఇదేను నేను తీసుకున్న పార్సల్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఈ విధంగా ఇచ్చేస్తాడు. మనమే తీసుకుని అక్కడ ట్రైల్ ఉన్నాయి కదా, లాస్ట్లో అక్కడ ట్రైలు, ఆ ట్రైల్ పట్టేసుకొని మనమే పెట్టేసుకొని తినచ్చు. నేను 100 బాత్స్ అయితే ఇచ్చాను. ఇది వచ్చేసరికి టోటల్గా 30 బాత్స్ అయిందండి. ఇక్కడ చూపాను కదా 10 రూపీస్ బాత్. ఇది మనకి 10 రూపీస్ కానీ అలాగా వీళ్ళకి 10 రూపీస్. ఇంక 20 బాతులు 3 చేంజ్ అయితే ఇచ్చాడండి. థ్యాంక్ యూ భయ్యా. బాగుంది, కొంచెం స్వీట్గా ఉంది. ఫుడ్ అయితే నాకు అర్థం కావట్లేదు, చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. కొన్ని రోజులు అలవాటు పడేటట్టుగా ఉందండి. బ్యాంకాక్లో తిండి కోసం అయితే నా కష్టాలు. మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కొట్టండి. ఇన్స్టా అయితే ఫాలో అయిపోండి. మీ సపోర్ట్ అయితే కావాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.